నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను నందు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ సైతం ఈ విషయంలో మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఈ విషయంలో సిబిఐ విచారణ కావాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులేమో రేపో ఎల్లుండో కేసీఆర్ కూడా లోపలికి వెళ్లాల్సిందే, వారి బంధువులే ఇదంతా చేశారు, వాళ్ళ ప్రమేయం లేకుండా ఏం జరగలేదు, ఒక ఎంపీ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది, కేటీఆర్ డైరెక్షన్లోనే ఇదంతా చేశారు, కాబట్టి రేపో ఎల్లుండో వారు కూడా లోపలికి వెళ్ళడం ఖాయం అంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు ఆరోపణలు వస్తున్న తరుణంలో, బీజేపీ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంకా ఆయన మాటల్లో చెప్పాలంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, అది ధైర్యమా లేకపోతే ఒక మేకపోతు గాంభీర్యమా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదంటే ఆ పార్టీ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి, రేపో మాపో కీలకమైన నాయకుల పేర్లు బయటకు వస్తాయి అని చెప్తున్న తరుణంలో కేటీఆర్ కానీ కొంతమంది కీలక వ్యక్తులు కానీ, ముఖ్యంగా కేటీఆరే ఈ మధ్యకాలంలో ఏ సభకు వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నిజంగా మీకు దమ్ముంటే ఇప్పుడే లోపలేయండి, ఈ లీకులతో ఏం పని అంటూ ఆయన చేస్తున్నటువంటి సవాల్కి మరి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పగలుగుతారు? మరోవైపు ఇది రాష్ట్ర పోలీసులతో అయ్యే పని కాదు, ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపల ఏదో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి, ముఖ్యమైన నాయకుల్ని ఎవరు ఏం చేసుకోరు, కాబట్టి ఇది సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి బీజేపీ నాయకులు అడుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఈ కేసు నీరుగారిపోయే అవకాశం ఉందా రేపు ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు చెప్తున్నట్లుగా? లేదంటే కేటీఆర్ మాట్లాడుతున్న వైఖరిని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ధైర్యమా లేకపోతే ఎన్నికల సమయం కాబట్టి నష్టపోకుండా ఉండేందుకు ఏదో ఒకటి తిరిగి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్న ఒక మేకపోతు గాంభీర్యమా? మరోవైపు వరుసగా లీకులు ఇస్తున్నారు, రోజుకు ఒక నాయకుడి పేరు తెర మీదకి వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు ఎవరో ఒకరి పేరు తెర మీదకి రావడం, వారిని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం, విచారించడం, ఇలా మనం చూస్తూనే ఉన్నాం. కానీ కీలక నాయకుల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఈ లీకులను ఎలా చూడాలి? ఎందుకని నిజంగా వారి దగ్గర అంత సమాచారం ఉంటే, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులే చేశారు అని బల్లగుద్ది వాదిస్తున్నట్లుగా నిజంగా సమాచారం ఉంటే మరి ఎందుకని అదుపులోకి తీసుకోవడం లేదు ముఖ్యమైన నాయకుల్ని ఎవరిని? కేవలం ఎందుకని అధికారులతోనే సరిపెట్టాల్సి వస్తుంది అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఈ అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో బెల్లం వేణు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ నేత, అలాగే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, కేటీఆర్ చేస్తున్నటువంటి వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి? మీ దగ్గర నిజంగా అంత సమాచారం ఉంటే, నిజంగా రోజుకొక పేరు మీరు బయట పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బయటపెట్టి మేము వాళ్ళని లోపలేస్తాం, వీళ్ళని లోపలేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం ఎందుకు? తీసుకెళ్ళి లోపలేయండి అని కేటీఆర్ అడుగుతున్నారు కదా. ఇది కేవలం ఎన్నికల స్ట్రాటజీగా మాత్రమే వారు చెప్తున్నారు. నమస్తే అండి. బీఆర్కే న్యూస్ ప్రజానీకానికి, రెండు రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా నందు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ వరకు అందరూ కూడా ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి నందు గారు, ఇవాళ కేటీఆర్ ఎంత బరితెగించి మాట్లాడుతున్నాడంటే ఒక బలుపుతోటి, అహంభావంతో, అంటే ఒక అగ్రవర్ణ అహంభావం ఆయనలో కొత్త వచ్చినట్టు కనిపిస్తుంది. ఇవాళ ఆయన 10 సంవత్సరాలు కుటుంబం పాలించిన పాలనలో ఒక దొరతనం, ఒక అహంకారం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక ఏం పీక్కుంటారో పీక్కోవడం అనేది ఇవాళ ఎవరికైనా ఏం సందేశం ఇస్తున్నాడు? చేసే తప్పులను చేసి దీంట్లో మళ్ళీ ఏం పీక్కుంటారో పీక్కోవడం అనేది ఆయన నీచమైన రాజకీయాలకు, ఆయన దిగజారుడుతనానికి, ఆయన ఒంటెత్తు పోకడక అగ్రవర్ణ అహంకారాన్ని కూడా చాలా స్పష్టంగా నిదర్శనం. ఇవాళ ఒక భారతదేశంలో కాదు, ముఖ్యంగా తెలంగాణ మాట్లాడుకుంటున్నారు. కాదు నందుగారు తప్పు చేసి ఏం పీక్కుంటారో పీక్కొని ఉంటాం.
ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఆయన చెప్పగానే ఉరికొచ్చి అరెస్ట్ చేయడానికి తీసుకపోరు కదా. ప్రజలు కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నేను ఒక న్యాయవాది ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చట్ట ప్రకారం ఏదైనా జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డికో లేకపోతే కేటీఆర్ కుటుంబానికో లేకపోతే మల్లారెడ్డికో పుల్లయ్యకో జరిగే వారు కాదు. ఇది ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు కాబట్టి దాని ప్రకారం తగు విచారణ జరిపి విచారించి ఒక లీగల్ గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం పోవాలి తప్ప వేరేం లేదు. దీనిలో టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చేసినటువంటి ఇండియన్ పినల్ కోడ్ కానీ ఒక సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం కానీ అన్ని రకాల చట్టాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఊరికిపోయి నువ్వు ఇది ట్యాప్ చేసావు అని అంటానికి కాదు. ఒకవేళ ఫోన్లు కనుక వాళ్ళు ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. జనరల్ ఇంత ముందు ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ఎలా ఉండదంటే బీఆర్ఎస్ కంటే ముందు ఒక నక్సలైట్ల మీద కానీ లేదంటే టెర్రరిస్టుల మీద మాత్రమే అది కూడా హోమ్ అఫైర్స్ నుంచి ఒక అనుమతి తీసుకొని మరి ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ 2010 నుంచి కూడా ఇవాళ నక్సలైట్ సమస్య లేదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టింది, టెర్రరిస్టు సమస్యలు పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వెండి బంగారు డైమండ్ నగర వ్యాపారులు, అదేవిధంగా కోటీశ్వర్లు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి వాళ్ళని పర్సనల్ గా కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వాళ్ళు వచ్చారు. ఇవాళ మనం చూసాము, ఇది వరంగల్ కేంద్రంగా ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతిరావు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ఒక స్పెషల్ గా మాట్లాడుకోవాలి చూస్తే ఒక వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. ఇలా ప్రణీత్ రావు గారు చూసుకున్నట్టయితే నేను కూడా చాలా చోట్ల మ్యాటర్ కూడా గ్యాదర్ చేశాను. బీఆర్ఎస్ ఒక వరంగల్ జిల్లాలో ఒక సిఐ స్థాయి నుంచి డైరెక్ట్ గానే వాళ్ళ డిఎస్పీ స్థాయికి వెళ్ళారు. ఎలా వెళ్ళారని నేను కొంతమంది పోలీసు అధికారులను అడిగితే యాంగులర్ ప్రమోషన్ ఉంటుంది. మేము లాయర్లం కాబట్టి ఆ టెర్మినాలజీ కానీ ఆ భాష కానీ అవన్నీ మాకు తెలుసు. సహజంగా యాంగులర్ ప్రమోషన్ అనేది ఎవరికి ఇస్తారంటే నందు గారు ఎవరైతే ప్రభుత్వం నుండి నక్సలైట్ల మీదనో లేకపోతే టెర్రరిస్టుల మీదనో లేకపోతే సంఘ విద్రోహ శక్తుల మీదనో ఇట్లాంటి వాటిలో చేసిన వాళ్ళకి మాత్రమే యాంగులర్ ప్రమోషన్ ఇస్తారు. యాంగులర్ ప్రమోషన్ లేదు. మరి ఓసీకి రెగ్యులర్ ప్రమోషన్ రావాలంటే ఈ లోపల సిఐ కాస్త ఒక 15 ఏళ్ళు ఈజీగా పడుతుంది. డిఎస్పీ కావాలన్నా ఏసీపీ కావాలన్నా కూడా. మరి ఈయనకి ఎలా వచ్చింది? ఈయన తోటి వాళ్ళందరూ కూడా సిఐలుగానే ఉండిపోయారట. ఈయన వెలమ సామాజిక చెందిన వరకు ప్రభాకర్ రావు గారు ఏదో అప్పుడు స్పెషల్ ఆ శాఖకు అది ఎస్ఐబికి ఉన్నాడు కదా, ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కి ఆయన స్పెషల్ గా ఉన్నారు కాబట్టి డీజీపీగా ఆయనకు నుండి పలుకుపడుతూ ఆయనకు ప్రమోషన్ ఇప్పించారు. ప్రమోషన్ ఇప్పించి తీసుకొచ్చి ఇవాళ వీళ్ళందరూ రావుల కూటమి కలిసి ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ మొత్తం ఎవరు. ఇంకొక విషయం ఏంటంటే ఆసక్తికర విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కూడా వాళ్ళకి సంబంధించిన ఉన్న వాళ్ళే కూడా వాళ్ళకి సంబంధించిన కోటీశ్వర్లకు కూడా ట్రాప్ చేశారు. ఏమైనా వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేశారట వీళ్ళు. అంటే కేసీఆర్ గారు అంటే కుటుంబం ప్రకటించిందేమో మీరు చేయండి అయ్యా పలానా ఆపోజిట్ అని చేయండి, స్వామి కార్యం స్వకార్యం లాగా లాస్ట్కి వచ్చే వరకే మరి ఎవరిని వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి ఎవరిని దగ్గరున్న వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారని కూడా ఇలా కోట్లకు పడగలుగుతారని కూడా మనకు చాలా స్పష్టమవుతుంది. ముఖ్యంగా మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు కేవలం 200 మీటర్లు 2 కిలోమీటర్లు అంటే ఎంత అవకాశం ఉంటుంది అంత టెక్నాలజీ ప్రకారం అంత ఎయిర్ ఎంతవరకు సరిపోతుంది, ఎయిర్ టు ఫ్రీ ఎంతవరకు వస్తుంది, ఆ సంబంధిత ఛానల్ అంటే ఆ సంబంధించిన సిగ్నల్స్ అట్లా దొరకకుండా ఉండాలి. మళ్ళీ ఎందుకంటే సిగ్నల్ కంపెనీలో కూడా డౌట్ రాకుండా ఉండాలి. అన్ని రకరకాల ఎన్నైతే టెక్నికల్ గా ఉన్నాయో దీనికి సంబంధించి కూడా వీళ్ళు మరి వేరే దేశం ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చుకున్నారని కూడా తెలిసింది. మరి జనరల్ గా వేరే దేశం తెచ్చుకోవాలంటే మరి కేంద్ర హోమ్ అఫైర్స్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. మరి అలాంటి పర్మిషన్ ఎక్కడ తీసుకున్నట్టుగా లేవు. మరి దాదాపు దీంట్లో 700 నుంచి ఒక 1000 కోట్లు ఏది పర్మిషన్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనడానికి ఒక 700 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కూడా మరి కొంతమంది నాకు మిత్రులు చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ పలుకుబడి ఉన్నారు. మరి అంత డబ్బుకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ డబ్బులు, ఆ లెక్కలేంటి, ఇవన్నీ కూడా ఎలాంటి వివరాలు కూడా ఎక్కడ కూడా గోప్యంగా నుంచి బయటకు రాలేదు. కేవలం ఇవాళ మునుగోడులో కూడా నల్గొండ జిల్లాలు చూసుకున్నట్టయితే మునుగోడు కావచ్చు, అదేవిధంగా హుజూర్ నగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కూడా ఇలా గెలుపు కోసం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అని కూడా చాలా ప్రధానంగా ఉపయోగపడిందని కూడా నేను మునుగోడులో చేశాను. నేను హుజూర్ నగర్లో కూడా తిరిగాను. 2 చోట్ల కూడా అక్కడ ఏంటంటే ఎమ్మటే ఎవరైనా గెలవగానే వాళ్ళ పార్టీ వాళ్ళు కలిసినా బయట వాళ్ళు కలిసినా ఎమ్మటే ఫోన్ ట్యాపింగ్, ఎవరైతే నాయకులు ఉంటారో డబ్బును ట్యాపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే తెలిసారు. ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా చాలా నష్టం. ఇది అంటే చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు. మరి ఇవాళ వేరే వాళ్ళిద్దరు కూడా మరి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొన్న అదుపులోకి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ జుడిషియల్ కస్టడీలోకి వెళ్ళారు. ఇవాళ పోలీస్ కస్టడీలో కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళని మరి అవకాశం ఉంది తీసుకున్నారని కూడా తెలిసింది. అంటే ఇట్లాంటి అంటే ఎక్కడ లేని మనం ఎప్పుడు కూడా మన పెగాసిస్ అని విన్నాం మనం సెంట్రల్ లెవెల్లో. మళ్ళీ ఇప్పుడు అంతా పెగాసిస్ అంటే స్పైవేర్ అన్నట్టు అట్లాంటి సంస్థలకు సంబంధించినటువంటిది ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి మన ఏరు మన ఇళ్ల మధ్యలో ఉందంటే ఇవాళ అందరం కూడా అవాక్ అవ్వటం ఒక్కసారిగా మన తెలంగాణ ప్రజలకు ఉలిక్కిపడ్డంత పని అయింది ఇవాళ. మరి దానికి కేసీఆర్ సిగ్గుపడాల్సింది పోయి ఏం బిక్కుంటారు అంటే ఎంత బలుపు అనేది కూడా నేను చాలా స్పష్టంగా అంటే ఖబర్దార్ మాటలు కూడా చాలా జాగ్రత్త. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కేటీఆర్ గారి భాష నేను కొంచెం వాడాల్సి వస్తుంది. ఆయన మాట్లాడిన పదాలు కొంచెం హార్ష్గా ఉన్నప్పటికీ కూడా ఆయన భాషలో నేను చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడినవి వాడుతున్నాను.
ఏదో కొంచెం లుచ్చగాళ్ల ఫోన్లు ఎవరో ఒక ఇద్దరివి ట్యాప్ చేసి ఉండొచ్చేమో, ఒకరిదో ఇద్దరిదో చేసి ఉండొచ్చేమో, అంత మాత్రాన్ని మొత్తం గవర్నమెంటే ఇదంతా చేసిందని చెప్పేసి ఎందుకు అంటారు? ఎవరో రౌడీలు గివిడీలు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన మీరు మొత్తం నాయకుల్ని ప్రభుత్వాన్ని మీరు గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అనేది ఆయన మాట్లాడుతున్నమాట. అంటే ఆయన చెయ్యలేదు అని చెప్పట్లా, చెయ్యలేదు అని ఆయన చెప్పట్లా. అవసరమే అప్పుడు ప్రభుత్వానికి అవసరమే, లేదంటే అప్పుడు పోలీసులకు అవసరమే, ఎవరో కొంత రౌడీ షీటర్లో ఇంకొకరియో చేసి ఉండొచ్చు, కానీ ఇలా మేము అందరూ చేయాల్సిన అవసరం మాకే ఉంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎవరు చేయాలన్నా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దానికి డ్యూ ప్రాసెస్ లా ప్రకారం పోవాలి కదా, మన ఇష్టం కాదు కదా. ఏదైనా కూడా చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం జరగాలి. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలని కూడా సంబంధించిన డీజీపీకి చెప్పాలి, మన హెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. అదేవిధంగా వాళ్ళ సంబంధించిన ప్రభుత్వాల నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, రిటర్న్ తీసుకోవాలంట. దీంట్లో మన ఉత్త కూడా కాదు, ఓరలకు కూడా కాదు, తీసుకొని ట్రాప్ చేయాలి. అది కూడా ఏంది, వాళ్ళ వల్ల నష్టము, సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టు, నక్సలైట్లు, దేశానికి వీళ్ళ వల్ల ప్రమాదం, అట్లాంటి వాళ్ళని చేయాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. ఎవరిద్దరు లంగాగాళ్ళు అంటామంటే మళ్ళీ ఇదొక పెద్ద దారుణమైన వాడు. లంగాగాళ్ళు అంటాం, లంగాగాళ్ళు ఎవరు మరి ఆయనే చెప్పాలి. మరి అంటే ఎంత నీచమైనటువంటి, ఎంత దిగజారుడుతున్న రాజకీయాలంటే, ఇవాళ వాళ్ళు చేసిన దోపిడీని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుంటే తట్టుకోలేని పరిస్థితి మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఒక్కొక్కటి చూస్తున్నాం మనం రోజు అన్ని రకాల సోషల్ మీడియాలో, ప్రింటింగ్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో. ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణని 10 సంవత్సరాలు ఎలా దోసుకుంది, పిప్పి చేసింది. ఒక జలగ కంటే ఎక్కువ జలగ సరిపోదు, వీళ్ళ ఫ్యామిలీ దోపిడీకి జలగని ఎవరు సరిపోదు. ఇలా నేను ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు చెప్తున్నాను ఇవన్నీ. ఎందుకంటే దగ్గర నుంచి వీళ్ళు చేసిన దోపిడీ లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్యామిలీలల్లో కొన్ని ఒక్కొక్కడు కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఇవాళ మా మధుయాస్కి కూడా నాకు చెప్పేటోడు, సంతోషరావు పేరు చెట్లరావు అని పెట్టాడు ఆయన. ఏ లేదు, మన 50 రూపాయల మొక్క అయితే తమ్మి 150 రూపాయలు అని చెప్పేసి దాని మీద కూడా మొక్కల మీద కమిషన్, దానికో పెద్ద ఆయన మొత్తం చెట్లను లేపించినాడు. అంటే చూడండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీళ్ళందరూ పంచుకున్నారు. ఈ రావులందరూ కలిసి ఈ దేశాన్ని ఎట్లా వీళ్ళ బీజేపీ ఎట్లా చేస్తూ వీళ్ళ రాష్ట్రాన్ని ఒక్కొక్క ముక్కలుగా, డిపార్ట్మెంట్ వైజ్ గా, జిల్లాల వైజ్ గా వీళ్ళందరూ పంచుకునే వాళ్ళ రాష్ట్రానికి. మీరు చెప్పినట్లు అంత జరిగితే అంత డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఎలా ఛాలెంజ్ చేయగలుగుతున్నారు? మీ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ రండి ఏం చేసుకుంటారో చేసుకోండి అంత ఛాలెంజ్ చేయగలుగుతున్నారు కదా కేటీఆర్. అది నందు గారు చట్ట ప్రకారం పోవాలి. ఆయన అనగానే ఉలికి పడతాం కాదు ఇది. ఇప్పుడు గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు చదువుకున్నట్టు ఉంది కేటీఆర్ గారిది. గుమ్మడికాయ దొంగలు అంటే ఊళ్ళలు అంటారు, గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు చదువుకున్నారట. ఆయనకి ఎందుకు చేస్తారు, ఆయన దాకా వస్తుంది, ఆయనకు అర్థమవుతుంది. ఇది ఒక్కొక్కరు లూప్ అంటే ఇష్టం కాదు కదా, డైరెక్ట్ గ్రూప్ అరెస్ట్ చేయడానికి కాదు కదా. ఇది చట్ట ప్రకారం మనం ఎట్లా, ఇది ఒక ముడి ఎలా చేశారో ఆ ముడి ఇప్పుకుంటూ రావాలి. ఒక్కొక్కటి ఒక స్టెప్ బై తీసుకొని రావాలి దీన్ని. అంతేగాని ఊరికి నేపోయి అరెస్ట్ చేస్తాను ఏంటంటే అది మర్డర్ మానభంగాలు కాదు కదా ఇవన్నీ. ఇది ఏంటంటే దీన్ని వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు. నేను ఒక బీయింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 19 years అడ్వకేట్ గా చేయబట్టి కూడా హైకోర్టులో, ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, వివిధ కోర్టులు. అంటే ఇది ఈ విధంగా పోవాలి, చట్ట ప్రకారం పోవాలి. ఇదంతే ఊరికి అరెస్ట్ చేస్తే పార్టీ కాదు, ఇక్కడ ప్రభుత్వాలు బదనం అయిపోతాం. అంత ఈజీ కాదు కదా అరెస్ట్ చేయడం. ప్రైమాఫేస్ ఎవిడెన్స్ చూపించాలిగా, ప్రాథమిక ఆధారాలు. ఏం లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తాము? వారెంట్ పట్టుకుని రావాలి కదా. అంత పెద్దోళ్ళని అరెస్ట్ చేయాలంటే మాజీ మంత్రుల్ని, మాజీ సీఎం కొడుకుల్ని, అంత ఈజీ కాదు కదా. అవన్నీ ఏంటంటే చట్ట ప్రకారం చూడాలి, చేసింది ఎంతవరకు గమనించాలి. సంబంధ డిపార్ట్మెంట్ నుంచి, సంబంధ వ్యక్తుల నుంచి సరైన సమాచారం తీసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఇలా అరెస్ట్ అయిన అందరూ కూడా 161 స్టేట్మెంట్లు అవన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. పోలీసు వారు చేసుకుని అట్లా ఒక్కొక్కరిని వీళ్ళు చెప్పిన ఎవిడెన్స్ ని బేస్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చింది, రేపు ఖచ్చితంగా ఈ డొంక కదిలి మంత్రులకు, కేసీఆర్ గారికి, కేటీఆర్ మేడకు చుట్టుకోవడం ఖాయమని కూడా నేను ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్ ప్రజానికని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కేటీఆర్ నువ్వు బలుపు మాటలు బంద్ చేసుకో, చాలా జాగ్రత్తగా బీఆర్కే న్యూస్ ప్రజానికాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. చాలా జాగ్రత్త మాటలు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టే తెలంగాణ ప్రజానికాన్ని, యావత్ తెలంగాణ సమాజంలో నువ్వు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నట్టు లెక్క తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. నీ మాట అన్నం అర్థమవుతుంది. మీ ఫ్యామిలీ చేసిన దోపిడీ మొత్తం తెలిసిపోయింది. ఇక్కడ కేటీఆర్ మీ ఆటలు సాగో, ఇంట్లో కూర్చోబెట్టారు, కాముకుండా రాదండి. అరే 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉంటుంది, చేత కాకుండా ఎట్లా? మేము 10 ఏళ్ళు ఉన్న పోరాడినాం, మీరు 5 ఏళ్ళు 3 నెలలు కాలేదు మీ వాళ్ళని మీరు కాపాడుకునే పరిస్థితి ఇవాళ. అంటే మేము 10 ఏళ్ళు ప్రతిపక్షం ఉన్నా కూడా అధికారం లేకపోయినా కూడా ఇలా పార్టీ మళ్ళీ అధికారంలో రాగలిగింది. ఈ బల్బు మాటలే మిమ్మల్ని ఈ స్థాయి దిగదార్చుడు రాజకీయాలు బంద్ చేయండి. ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి, ఊందాతనంగా వ్యవహరించండి. మీరు అమెరికాలో చదువుకుంది నేర్చుకుంది ఇదేనా? అమెరికా అంటే చాలా మంది గౌరవం ఉంది, చాలా మంది పిల్లలు కూడా అమెరికాలో పోయి చదువుకుంటున్నారు. ఆ గౌరవాన్ని కాపాడండి. మీరు డిగ్నిటీ, డీసెన్సీ, డెకోరం మెయింటైన్ చేయండి. డ్యూ ప్రాసెస్ లా కానీ ఇంత కంగారు పడితే ఎట్లా? ఖచ్చితంగా మీ దాకా వస్తుంది, ఏదో ఒక రోజు మీకు కూడా అదే గది పడుతుంది కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు ఈ కేసును హైలైట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఈ 6 హామీల గురించి వారు మాట్లాడుతున్నారు.
ఒకటే కిషన్ ఇప్పుడు నందు గారు దీంట్లో ఏంటంటే మొత్తం మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇచ్చింది. సూక్ష్మంగా 6 గ్యారెంటీలు, స్థూలంగా తీసుకుంటే 13 గ్యారెంటీలు, కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నాయి. అవన్నీ చేయాలంటే కూడా వాస్తవం ఏంటంటే ఎవరైనా కూడా ఈ భారతదేశంలో కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నమాట యథార్థమే కానీ ఆస్తులు కూడా ఉంటాయి అనుకుంటాము. మరి వాళ్ళు ఇంత నీచమైనటువంటి అప్పులు చేసి వాళ్ళు దోపిడికి గురి చేశారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎలా ఉంటుందంటే కేసీఆర్ గారు చేసిన అప్పులు ఒక ఉదాహరణ చెప్తా బీఆర్కే న్యూస్ ప్రజానికానికి. మొన్న ఒక ఆయన అడుగుతున్నారు కదా అప్పులు ఉన్నాయని తెలుసు కదా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని అంటున్నారంటే అట్లా కాదన్నా, ఇది ఐఫోన్ అన్నా, ఇది కొంటే 1,50,000 అయిందన్నా, 1,50,000 అప్పు చేసి నేను ఐఫోన్ కొనుక్కుని అనుకుందాము. అక్కడ 1,50,000 అప్పు కనపడుతుంది, ఇక్కడ ఐఫోన్ కనపడుతుంది అన్న. కానీ కేసీఆర్ చేసింది అది కాదు. అక్కడ 1,50,000 అప్పుడు కనపడుతుంది, ఇక్కడ ఐఫోన్ ఏమి లేకుండా పోయింది. పోయిన భూములు కానీ, భవనాలు కానీ, స్థిరాస్తులు కానీ, చరాస్తులు ఏమి లేకుండా ఇవాళ ఖజానా కొల్లగొట్టి మైనస్ కాదు, డెఫిసిట్ లో, జీరో కూడా కాదు, మైనస్ డెఫిసిట్ లో ఇవాళ తెలంగాణ బడ్జెట్ కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ఆస్తులు కానీ దోసుకున్నాడు. ఈ పరిస్థితులు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 13 గ్యారెంటీలు ఇవన్నీ అమలు చేయడం నథింగ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అమలు చేసేది. కానీ ఇంత దారుణంగా ఇంత మైన్యూట్ లెవెల్లో అప్పులు చేసి దోసుకుని ఏం లేకుండా పోతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కేటీఆర్ గారు ఒకరోజు అంటారు మేము ఆస్తుల యొక్క విలువలను కూడా పెంచాం కదా, మేము ఆస్తులు పెంచామంటే ఆస్తులు ఆయన పెరగలేదండి. నేను చాలా స్పష్టంగా అంటే కాంగ్రెస్ నాయకులకు చేయడం చేతగాక ఇలా మాట్లాడుతున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటాడు. నందు గారు చెప్పండి. కాంగ్రెస్ నాయకులకి వారు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఇలా మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. మీరు మాట్లాడుతున్న బీఆర్కే న్యూస్ కూడా అదే చెప్తున్నా. మన వాళ్ళకి ఏమంటుందంటే మీరు ఇవన్నీ చేశారు కాబట్టి అమలు చేయడం ఏంటంటే ప్రాక్టికల్ గా కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కటి ఇప్పటికే 5 అయిపోయినాయి. చేసుకుంటూ వచ్చే లోపల ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన మనకు తెలుసు కదా ఎన్నికల కోడ్ ఉంటుందని. ఇదేమో రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు, అక్కడ రాహుల్ గాంధీ గారు పెట్టింది కదా. ఎన్నికల కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎన్నికల కోడ్ కూసింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అయిపోలేదు కదా, 100 రోజులు అయిపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇమీడియట్ గా అమలు చేయడం జరుగుతుంది. అట్లా ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, నేను చాలా స్పష్టంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఆ పార్టీ ఖచ్చితంగా గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం. ఈ విషయంలో శేష విషయాలు లేవు, ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి తావు లేదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. వచ్చిన 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం అని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు 100 రోజులకి మరి చేయలేకపోయారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటున్న వాదన. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధానంగా తీసుకెళ్తున్నారు అంశాన్ని. నందు గారు మీరు అడిగిన ఇంటెన్షన్ నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగానే ఉంది. ఇందాక ప్రాక్టికల్ డిఫికల్స్ కూడా బీఆర్కే న్యూస్ ప్రజానీకాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాను. ఎవరు కూడా మైనస్ లో కాదు, అంత దారుణమైనటువంటి బడ్జెట్ ఉండదని. ప్రపంచంలో ఏ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి లాయర్ అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు, మీడియా మిత్రులు అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత దారుణమైనటువంటి బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని ఎందుకంటే టక్కివని తీసుకొచ్చే కాదు కదా అమౌంట్, అట్లా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. కాబట్టి ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు 2 నెలల్లో దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే మన తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ సమకూరింది. ఆ బడ్జెట్ ప్లస్ అప్పు తీసుకొచ్చి ఒక్కొక్కటి స్టెప్ ఇప్పుడు కేసీఆర్ చేసింది కాంగ్రెస్ పార్టీ చేయొద్దనే కదా, అప్పుల కుప్పగా మార్చొద్దనే కదా రాష్ట్రాన్ని. దీని లీగల్ గా కానీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా స్పష్టంగా అడిగారు, తీసుకున్నారు. అదేవిధంగా కారిడార్లు అన్ని కూడా మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే, రైట్. ఎలాగో మనతో కోటేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు. మీరు ఒకసారి మ్యూట్లో ఉంది, మీ వాయిస్ చెక్ చేసుకోండి శ్రీనివాస్ రెడ్డి గారు. మన్నం కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు, ప్రముఖ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నమస్తే. ఇప్పటి వరకు నేను శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడాను. కాంగ్రెస్ నాయకులు అంటే కేటీఆర్ కామెంట్స్ మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన కొంత చాలా పరుష పదజాలం ఉపయోగించినప్పటికీ ఆయన డైరెక్ట్గా ఒక సవాల్ విసురుతున్నారు. రోజుకో లీకులు ఇచ్చి ఇప్పుడేదో యాగి చేయడం ఎందుకు, నిజంగా మేము చేసామనుకుంటే తీసుకెళ్లి జైల్లో వేయండి, అంత ధైర్యం ఉంటే మీకు అనేది కేటీఆర్ గారు వాడుతున్న భాష. కొంచెం ఆయన పరుషంగానే వాడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ నాయకులేమో మా ప్రొసీజర్ మేము ఫాలో అవుతాం, ఖచ్చితంగా రేపో మాపో లోపల వేయడం అయితే ఖాయం, కాకపోతే ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము ఫాలో అవుతున్నాం అనేది వారు చెప్తున్నారు. సో ప్రధానంగా ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇది కేవలం ఒక ఎన్నికల స్టంట్గా మాత్రమే బీఆర్ఎస్ చూస్తుంది. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడున్న సందర్భాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అసలు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఫోన్ ట్యాపింగ్
లేదా ఇతర అక్రమాలు జరిగాయా లేదా అనేటువంటి దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే కేటీఆర్ గారి మాటల్లో ఏంటంటే ఎవరో ఒకళ్ళిద్దరిది చేస్తే చేసి ఉండొచ్చు అప్పుడు అవసరం ప్రకారం, ఇంతమంది చేయాల్సిన అవసరం మాకేం పని, మేమైతే ఇవన్నీ చేయలేదు, చేస్తే చేసి ఉండొచ్చు అని మాత్రం ఒక మాట ఎక్కడో అన్నారు. అదే కదా, ఇప్పుడు చేస్తే చేసి ఉండొచ్చు, మేడిగడ్డకు పడితే ఒక చిన్న కన్నం పడింది, ఇట్లా ఈ విధంగా అంటే సమస్యని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించడం అనేటువంటిది కేటీఆర్ కానివ్వండి, లేకపోతే కేసీఆర్ కానివ్వండి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసే పని అదే. ఉమ్, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు బాధితులు కాదు, ప్రతిపక్షాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ఇతర బీజేపీ వాళ్ళు. పార్టీలు లేదా ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళు, మేధావులు, వీళ్ళు బాధితులు. ఉమ్, వీళ్ళు బాధితులు అనేక అక్రమాలు ఎక్కడో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అనేక అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఉమ్, ఆ బయటకు వస్తున్నటువంటి అంశాలని విచారణ జరపనివ్వండి. ఒకవేళ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆదేశాల మేరకే జరిగేట్లయితే వాళ్ళు కూడా కేసుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉమ్, దానిలో తప్పేముంది? దానికి ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా దీని మీద మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్తున్నారు. ఉమ్, ఉమ్, ఇది అంటే టెలిఫోన్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఉమ్, ఈ కేంద్ర ప్రభుత్వం మరి తమ శాఖకి సంబంధించినటువంటి టెలిఫోన్లని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు శాఖలో ఉన్నటువంటి వాళ్ళు అక్రమంగా దొంగ చెవుల ద్వారా విని రికార్డ్ చేస్తా ఉంటే ఉమ్, ఆ విషయం బయట పెడితే ఉమ్, దీని గురించి జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే తమ శాఖలో జరిగినటువంటి అక్రమాలు ఇవి. ఉమ్, అందువల్ల తాము కూడా రంగంలోకి దిగి ఇందులో ఉన్నటువంటి నిజాలు ఏమిటి, లేకపోతే ఇది కావాలనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదా, లేకపోతే మరొకట అనేటువంటి అంశాన్ని సుమోటోగా దర్యాప్తు చేయడానికి వాళ్ళు కూడా ప్యారలల్ గా దర్యాప్తు చేయొచ్చు. సిబిఐనో లేదా మరొక సంస్థ రంగంలోకి దించే. ఉమ్, కానీ అటువైపు నుంచి అదేమీ లేదు. ఎందుకు అంటే ఇదంతా ఏదో తెలుగుదేమో మన బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఉంది, చూద్దాం మనం కూడా తమాషా చూద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా ఉంటున్నట్టు కనిపిస్తా ఉంది. ఉమ్, అందువల్ల దీనిలో ఎవరైనా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు చెప్తే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖ సంపాదించాల్సి ఉంటుంది. ఉమ్, అప్పుడే ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ లేదా మాజీ మంత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా శిక్షలు పడతాయా ఏం పడతాయా అనేటువంటిది అది ఊహాగానానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఎంత మేరకు ఉన్నది అనేటువంటిది కోర్టులు నిర్ధారించాలి. కోర్టులు నిర్ధారించిన తర్వాత కదా శిక్షల వ్యవహారం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సమయం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీకు కూడా శిక్షలు పడతాయి, మిమ్మల్ని కూడా జైల్లో పెడతామని చెప్పేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడి ఉండొచ్చు. అది కేవలం రాజకీయ పరమైనటువంటి వాద ప్రతివాదాలు తప్ప చట్టపరమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నంత మాత్రాన జడ్జీలు శిక్షలు వేయరు కదా. అంతే కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. శ్రీనివాసరెడ్డి గారికి తెలియదు ఏం కాదు, లేదా ఆయన అన్నారని నేను అంటలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మీరు సాక్ష్యాధారాలు చూస్తే రేపో ఎల్లుండో మీరు జైలుకి వెళ్తారని అంటున్నారు. దానికి ప్రతిగా ఇది లేదు, రోజుకు ఒక లీక్ ఇస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరే చెప్పండి, విషయం ఏంటో చెప్పండి. మీకు తెలుసు కదా. 1, 2 పోనీ 1, 2 అంశాలైనా కానీ అంగీకరించండి. ఇదిగో మేము చెప్పాము, నేను చెప్తే ప్రణీత్ రావు అంటూ వీళ్ళంతా చేశారు అని చెప్పేసి నిజాయితీ ఉంటే అంగీకరించండి. దాని గురించి అప్పుడు అందరం మాట్లాడుకుంటాం. అసలు ముందు బొకాయిస్తున్నారు కదా, మాకేం సంబంధం లేదు, మేమేం చెప్పలేదు అని. వల్ల ఇది ఎన్నికల తరుణం కనుక సహజంగానే ఏ పార్టీ అయినా దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దానిలో ఆ కోణం లేకుండా ఉండదు, డెఫినెట్ గా ఆ కోణం లేకుండా ఉండదు. ఎందుకంటే మా గత పార్టీని దెబ్బతీయడానికి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయత్నిస్తుంది. అంటే లేదు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎన్నికల సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ ఉన్నా సరే
దాన్ని వారికి అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం ఇలాంటి కేసులను కానీ ఇలాంటి సందర్భాలను కానీ ఉంటుంది. సహజంగా మనం చూస్తూనే ఉంటాం. ఈ మాట అన్నారు కదా, Yes. గతంలో Yes. ఓటుకునేటు కేసు కూడా ఇలాగే అవసరాన్ని బట్టి అప్పుడు ఒకసారి తెర మీదకి వచ్చేది, తర్వాత మళ్ళీ మాయమైపోయేది. మనం చూసాం ఎంత సాగదీశారో మనం చూసాం ఆ విషయాన్ని. రేపు ఎన్నికల తర్వాత ఈ కేసు కూడా అలా అవ్వదని గ్యారంటీ ఏంటి అనే ప్రశ్నలు కూడా ఖచ్చితంగా లేకపోలేదు. ఒక చిన్న ఇక్కడ బ్రేక్ తీసుకుంటాను. BR ఒక చిన్న బ్రేక్ తర్వాత ఓటు- దీని గురించి మనం మాట్లాడదాం. ప్లీజ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మనతో ఆత్మారావు గారు, బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మనం డిస్కస్ చేద్దాం. స్టే విత్ us. నందు గారు, హలో. నందు గారు, యా వినిపిస్తుంది. మాట్లాడేది ఎవరండి? ఒకసారి ఆ వాయిస్ నాకు చూడండి, కొంచెం స్లో వస్తుంది మీరు మాట్లాడేది. ఓకే క్లియర్గా ఉందండి, వాయిస్ క్లియర్గా ఉంది. హలో. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మనం డిబేట్ చేస్తున్నాం. రైట్. కోటేశ్వరరావు గారు, ఇంతకుముందు నేను రైజ్ చేసిన పాయింట్ని డిస్కస్ చేసే ముందు ఒక్కసారి నేను ఆత్మారావు గారితో మాట్లాడతాను. ఆత్మారావు గారు, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వెరీ గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. బీఆర్కే ప్రేక్షకులకు మరియు వినబడుతుందండి? యా వినిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈ మరియు ఫోన్ వివిధ ట్యాపింగ్ పార్టీ అంశం అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ లేదంటే రఘునందన్ గారు కానీ వచ్చి మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మాకు ఇబ్బంది అయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇది రాష్ట్ర ప్రభుత్వంతోనో పోలీసులతోనో అయ్యే పని కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. అవును, సిబిఐకి అప్పచెప్తేనే అసలు దోషులు ఎవరు బయటపడతారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా, వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోకుండా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, మరి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సినీ యాక్టర్లు మరి ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి మరి ఈ విధంగా దీన్ని దుర్వినియోగం చేసినందుకు కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వినబడుతుందండి? యా వినిపిస్తుంది చెప్పండి. అందుకే దీన్ని మరి తొందరగా సిబిఐకి అప్పచెప్పాలి. మా నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసి వైట్ మనీని కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేస్తుంది కదా, పోలీసులు దీన్ని విచారిస్తున్నారు కదా. పోలీసులు విచారిస్తున్నారు. ఆయన ప్రభాకర్ రావు గారేమో ఆయనకి ఇన్ని రోజులు క్యాన్సర్ చికిత్స లేదంటే ఇప్పుడే 3-4 నెలల తర్వాత వస్తాడంట. ప్రభాకర్ రావు గారు ఇక్కడ కనబడటం లేదు. మరి అంటే ఇప్పుడు సరే, బీజేపీ నాయకులు చెప్తున్నట్లుగా లేదంటే ఆత్మారావు గారు చెప్తున్నట్లుగా ఒకవేళ నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేది కదా, కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా
ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కూడా పెద్దగా ఏం చేయదు, పెద్ద నాయకులను ఏం చేయరు. వాళ్ళు ఈ ఎన్నికల హడావడి కాబట్టి ఏం 4 లేదండి, రోజులు వాళ్ళని ఎన్నికల హడావడి కాబట్టి ఈ 4 రోజులు ఒకరి మీద ఒకళ్ళు అనుకుంటారు. ఇంతకుముందు నేను ఓటుకు నోటు కేసును కూడా అలాగే రైజ్ చేశాను. సేమ్ ఆ కేసులో జరిగినట్లు ఈ కేసులో కూడా జరగబోతుంది తప్ప ఇంకోటి కాదు, పైన సిబిఐకి అప్పగించాలి ఈ కేసును అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం కోటేశ్వరరావు గారు మీరే చెప్పాలి ఈ విషయాన్ని. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి ఇప్పుడు టెలికాం సిస్టమ్ అంతా కూడా వారి పరిధిలోనే, వారి మంత్రిత్వ శాఖ ఉంటుంది, వారి పరిధిలోనే వారి కన్సర్న్లోనే జరుగుతూ ఉంటాయి మొత్తం అంతా కూడా, వ్యవహారాలంతా కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కనుక ఇలా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నట్లయితే కేంద్రానికి ఏ చిన్న లీకు కూడా లేకుండా ఉంటుందా అనే ప్రశ్న, లేదంటే కేంద్రం చూసి చూడనట్లు వదిలేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడేమో బీజేపీ నాయకులు వచ్చి సిబిఐకి అప్పగించాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఏది కాదు అనే కామెంట్. ఈ రెండు అంశాలను ఎలా చూడాలి ఒక్కసారి ముందు మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2 ఉదంతాలు, ఒకటి ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసులో నిందితులు కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా మిగతా వారు కావచ్చు, వారి మీద చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకోలేదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అవును, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము కొంతమేరకే పరిమితం అయ్యి మిగిలినటువంటి దాన్ని ఎందుకు చేయలేదు అనేటువంటిది గతంలో అధికారంలో ఉన్నటువంటి వాడు చెప్పాలి. ఒకటి, దీని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సి ఉంది. ఇది ఒక అంశం. రెండోది, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవాంఛనీయ శక్తులకు సంబంధించి లేదా అనుమానిత శక్తులు లేదా దేశద్రోహులకు సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉండేట్లయితే వాళ్ళ ఫోన్ల గురించి ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వమే ఇదిగో ఫలానా శక్తులు మీ రాష్ట్రంలో ఉన్నాయి, వాళ్ళ ఫోన్ల మీద మీరు నిఘా వేసించడానికి కేంద్ర ప్రభుత్వము అడగచ్చు. లేదు రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైనా ఉండేట్లయితే వీళ్ళ కదలికలు అనుమానంగా ఉన్నాయి, అందుకని మీరు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి తీసుకుంటారు. తీసుకొని దాన్ని అఫీషియల్ గానే ట్యాప్ చేస్తారు. దొరికినటువంటి సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలు, ఎవరి పరిధిలో ఉండేటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, అంటే టెలికమ్యూనికేషన్ శాఖ అనుమతి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఇప్పుడు ప్రణీత్ రావు అంటూ వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనధికారికంగా ట్యాప్ చేశారని కదా ఫోన్లు ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, రఘునందన్ రావు గారు కానీ లేదా కిషన్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేయొచ్చు అంటే అది ఆ శాఖకు సంబంధించినటువంటి అంశం కనుక. ఇక సిబిఐకి ఇవ్వాలా లేదా అనేటువంటిది మరొక సమస్య. రాష్ట్ర ప్రభుత్వానికి మా వల్ల కాదు, ఇది మా రాష్ట్ర పరిధే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉన్నది కనుక మా రాష్ట్ర పరిధి కాదు, దీన్ని కేంద్రం సిబిఐ దర్యాప్తు చేయాలని అడిగితే అది వేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మేమే దీన్ని సమర్థవంతంగా మేము ట్యాకిల్ చేయగలము అనేటువంటి ఆ కోణంలో ఇక్కడ దర్యాప్తు జరుపుతున్నారు. అందువల్ల ఇక్కడ దర్యాప్తు జరుగుతున్న దాని మీద సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నాయకులు కానీ లేదా మరొకరు కానీ ఎవరైనా కానీ ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదైనా నిందితులతోటి లాలుచి పడి దీన్ని నీరుగార్చడానికో లేదా బీజేపీ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ దాన్ని వ్యవహారాన్ని దాచిపెట్టడానికో అలాంటివి ఏమన్నా ఒకవేళ వాళ్ళకి అనుమానం ఉంటే దాని మీద కేంద్ర ప్రభుత్వానికే దర్యాప్తు చేయొచ్చు. ప్యారలల్ గా కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐని రంగంలోకి దించొచ్చు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ శాఖ, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. అందుకని ఇది సిబిఐకి అప్పగించాలనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి డిమాండ్ గా కనిపిస్తా ఉన్నది తప్ప ఈ జరుగుతున్నటువంటి దాని మీద సక్రమంగా జరుగుతున్నదా లేదా అనేటువంటిది బీజేపీ ఏం చెప్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ సంతృప్తికరంగా ఉండేట్లయితే సిబిఐతో పని ఏముంది, ప్రతిదానికి సిబిఐ అనేట్లయితే ఈ రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రాల్లో గాని దేశంలో గాని ఎన్ని కేసులను సిబిఐ సకాలంలో నిగుదాల్చగలిగింది.
5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్య, కేంద్ర దర్యాప్తు సంస్థల మీద వైఎస్ కూడా దివాకర్ ఎన్ని విమర్శలు లేవు అనేటువంటి మాజీ ఎంపీ ఖచ్చితంగా మీరు హత్య చెప్తున్నట్లు. కేసులో ఇంతవరకు సిబిఐ ఏం చేసింది? ఆ నిందితుడిని అరెస్ట్ చేయడానికి కూడా వెళ్లి చేతగాక చేతులు ఎత్తేసి వెనక్కి వచ్చినటువంటిది మనం కర్నూలులో చూసాం. అందువలన దీన్ని రాజకీయం చేయడం అనేటువంటిది కాకుండా జరుగుతున్నటువంటి దర్యాప్తు పట్ల బీజేపీ సంతృప్తి చెందుతుందా లేదా అన్నదే ప్రశ్న. అంటే వాళ్ళ స్టేక్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం అంటారా? ఏదో ఒక రకంగా కొంత అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం బీజేపీ తరపు నుంచి అలాగే కనిపిస్తా ఉంది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఈ దర్యాప్తు మీద మాకు విశ్వాసం లేదు అని వాళ్ళు చెప్తే అది వేరు. ఈ దర్యాప్తు మీద విశ్వాసం ఉన్నది అంటారా, లేదా దీని మీద మాకు దర్యాప్తు మీద విశ్వాసం లేదు అని అంటే సిబిఐ దర్యాప్తును వాళ్ళు కోరేటువంటి హక్కు ఉంటుంది వాడికి. అంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. as far as we can see, ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీస్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ గుడ్. ఖచ్చితంగా ఉన్న పరిస్థితులను ఇప్పుడు జరుగుతున్నట్టు విచారణ బట్టి చూస్తే చాలా ఫాస్ట్గా విచారణ జరుగుతోంది. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అన్నట్లుగానే కనిపిస్తోంది. ఇంకేంటో మరి సమస్య అనేది నాకు తెలియట్లేదు. ఒకసారి ఆత్మారావు గారు మీరు కామెంట్ చేస్తే నేను ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం అని చెప్పేసి, కాళేశ్వరం మీద కూడా వాళ్ళు ఏదో ఈ కేసీఆర్ గతంలో సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు, ఇప్పుడు ఈ పోలీసులతోటే పోలీసులను దర్యాప్తు చేయమంటే వాళ్ళు ఒకటని చెప్పేసి ప్రభాకర్ రావు గారు మాట్లాడినట్టు ఆడియో పోలీసులతో మనం ఒకటి కదా పోయి ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి పోతాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి గతంలో ఇప్పుడు నక్సల్స్ తర్వాత తీవ్రవాదులు, ఉగ్రవాదులు వాళ్ళ కోసం పర్మిషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటే వీళ్ళందరి ఆ పర్మిషన్ ని సాగుగా తీసుకొని మిస్యూజ్ చేసి వీళ్ళందరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మిస్యూజ్ చేసిన వాళ్ళను వీళ్ళది ఎట్లుందంటే, వాళ్ళ దగ్గర ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్షం వాళ్ళను ఒత్తి పెట్టాలి, ఇది అది వీళ్ళను బెదిరిస్తేనే రేపటి రోజున వీళ్ళు మాట్లాడారు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది, మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దోచుకోవడానికి రెడీ అవుతుంది. ఇక్కడ దోషులను పట్టుకొని శిక్షించే దాని కోసం కాదు ఇదంతా జరిగేది. ఏంటంటే వాళ్ళను భయపెట్టి వీళ్ళ పనులు చేసుకోవాలి. అంటే గతంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులకి ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు రాష్ట్రంలో ఉన్న పౌరులే కాబట్టి ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవస్థలకే కదా ముందు కంప్లైంట్ చేయాల్సింది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారైనా లేదంటే రఘునందన్ గారైనా ఇంకే బీజేపీ నాయకుడైనా సరే, మీ పార్టీ జాతీయ పార్టీ అయినా మీరు ఉండేది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ముందు తెలంగాణ వ్యవస్థల మీద కదా మీరు డిపెండ్ అవ్వాల్సింది. డైరెక్ట్గా మేము కేంద్రం దగ్గరికి వెళ్ళిపోతామంటే అది కరెక్టేనా? అంత అవసరం ఏమొచ్చింది? పోలీసులు చేస్తున్నారు కదా. నేను ఒకటే అంటున్నా, పోలీసు వాళ్ళు తప్పులు చేసింది పోలీసు వాళ్ళే, మరి అదే వ్యవస్థ పోలీస్ వ్యవస్థతోటే వాళ్ళను ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వాళ్ళకు మ్యూచువల్ అండర్స్టాండ్ ఉంటుంది. మరి ఏం చేస్తారో చూద్దాం. మేమేమంటున్నా, ఈ ఏదైతే కాళేశ్వరం ఉందో కాళేశ్వరానికి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. కాళేశ్వరం మీద మరి సిబిఐకి ఇవ్వమంటే ఇప్పటిదాకా మరి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీ వారి ధోరణి ఇప్పటిదాకా చెప్పడం లేదు. ఈ విధంగా ఈ టిఆర్ఎస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ పట్టుకోవడానికి ఈ 5 సంవత్సరాలు వీళ్ళు కూడా ప్రజలను దోచుకోవడానికి చేస్తున్న ఒక వ్యూహం తప్ప దీంట్లో ఏదే లేదు. ఓకే ఒకసారి నేను శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతాను. కేసులో కేసీఆర్ గారు ఇప్పటిదాకా మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది. ఒక్క నిమిషం వినబడుతుందండి. యా చెప్పండి ఏదో చెప్తున్నారు. ఓటుకు నోటు కేసు అని. ఓటుకు నోటు కేసులో మరి ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఆధారాలు దొరికినాయి. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు సూట్ కేసు పట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గర పోయిండు. అంతా అయింది. ఏదైనా అయిందా? భయపెట్టడం, పనులు చేసుకోవడం, 10 సంవత్సరాలు వాళ్ళు సిట్టు అని చెప్పేసి వాళ్ళు ఏదో సొంతంగా సిట్టు ఉట్టు అని పెట్టుకుంటారు. వీళ్ళు కూడా అటువంటిది ఒకటి పెట్టుకుంటారు. ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేస్తారు. వాళ్ళను భయపడి ఉండాలి కదా. వీళ్ళు చేసే అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఎట్లయితే చూసిందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను చూడాలి అంతే. కానీ ఇక్కడ కేసులను నిగ్గు తెలిచే సమస్యలు కావు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ కేసులను నిగ్గు తెలిసి మరి కాళేశ్వరం ఉంది, కేసీఆర్ని జైల్లో వేయమనండి, కేటీఆర్ని జైల్లో వేయమనండి, హరీష్ రావుని జైల్లో వేయమనండి, మల్లారెడ్డిని వేయమనండి. భూములు ఎక్కడ పడితే అక్కడ కేటీఆర్ని మల్లారెడ్డిని జైల్లో వేయాలంటే ఏదో ఒక ఆధారాలు ఉండాలి కదా. కేసులో పర్టికులర్ గా వాళ్ళకి ఒక ఆధారాలు దొరకాలి కదా.
అవునండి, కాళేశ్వరం ఎక్కడ పడితే అక్కడ పగుళ్ళు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారే చూడడం జరిగింది. ఏమైంది మరి కాళేశ్వరం కథ ఏమైంది? ఏడు వరకు వచ్చింది. ఓకే ఓకే ఒకసారి ఆలోచిస్తే కాళేశ్వరం తర్వాత మళ్ళీ ఇప్పుడు దీని ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ అంటూ ఉన్నారు. ఈ 6 గ్యారెంటీల కథనే మర్చిపోయారు ప్రజలందరినీ. ఫోన్ ట్యాపింగ్ మరి ఏదో ఒకటి చేసేయాలి. ఎన్ని రోజులు? 100 రోజులుగా 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తామని చెప్పేసి అన్నారు. 100 రోజులు పూర్తయినాయి. అయితే మీరు ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇంకా ఉంది. బీజేపీ నాయకులు వెళ్ళి మరి మీరు కేంద్రం దగ్గర 100 రోజుల్లో కేంద్ర 6 గ్యారెంటీలు, మీరు హోం 6 హోంశాఖ గ్యారెంటీలను కంప్లైంట్ చేయకపోయారా మరి ఒకసారి వెళ్ళి? ఇచ్చిర్రు. బీజేపీ నాయకులు అందరూ వెళ్ళి హోంశాఖ ఇక్కడ ఉండి మరి ఎందుకు ఓన్లీ విమర్శలతో సరిపెడుతున్నారు? హోంశాఖ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మాకు ఇక్కడ రాష్ట్రంలో అవును, అయ్యే పని లేదు, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మాట్లాడకపోయారా పైకి వెళ్ళి? ఫెడరల్ స్ట్రక్చర్ బ్రదర్, ఇది మీకు తెలుసు. ఇది రాచరిక పాలన కాదు, ఫెడరల్ స్ట్రక్చర్. ఇక్కడ నుంచి పోవాలి ఏదైనా బరాబర్ అప్పచెప్పండి, బరాబర్ మరి అలాంటప్పుడు let them 6 గ్యారెంటీలు నెరవేర్చే పట్ల let them ఉండండి. do their పేదలకు ఇల్లు duty. ఇవ్వండి. మీరే కొంచెం రుణమాఫీలు ఎందుకు ఇస్తారన్నారు, పేషెన్స్ రుణమాఫీలు చేయండి, ఉండట్లేదు ఇది చేయండి. బీజేపీ నాయకులకి? రాష్ట్ర పోలీసులు చేస్తున్నారు కదా, ఏమంటారండి? వినబడతలేదు. రాష్ట్ర పోలీసులు ఆల్రెడీ చేస్తున్నారు కదా. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ. నేను కొంచెం ఓపిక పట్టవచ్చు కదా. కాళేశ్వరం ఈఎన్సీ గారు అని చెప్పేసి అన్నారు. ఈఎన్సీ గారిని ఏం చేసి ఇప్పటిదాకా? కాళేశ్వరం విషయంలో కేంద్రం నుంచి కూడా వచ్చింది కదా కమిటీ. ఓకే సరే, ఒకసారి నేను శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడతాను. శ్రీనివాసరెడ్డి గారు, చాలా విషయాలు డిస్కస్ చేసాం ఇప్పటి వరకు మనం. ప్రధానంగా ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అయ్యే పని కాదు, కేవలం రాజకీయాల కోసమో లేదంటే ఎన్నికల సందర్భంగా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయించాలి అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు నందు గారు, ఇది మంది యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనకు మన్నెకోటేశ్వర గారు తెలుసు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏకకేంద్ర వ్యవస్థ కాదు మనకి. ఇక్కడ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది, రాష్ట్రాలకు కూడా అధికారం ఉంటుంది. నేను ఒక అడ్వకేట్ కూడా చెప్తున్నా, రాష్ట్రాలు అన్నింటిలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఉండదు. మన ఏంటంటే ఏదైనా సిబిఐ దర్యాప్తు చేసుకున్నా కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు అంత సోమోటగా స్వీకరించాలంటే ఎంతో తీవ్రత ఉండాలి. అంత తీవ్రత లేదు కదా. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఎందుకంటుంది, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ అంటే వాళ్ళిద్దరు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. సిబిఐకి జరిగేది మనకు తెలుసు. ఇక్కడ పడుకోబెడతారు, డీ బ్రిడ్జ్ లో పెడతారు దాన్ని తీసుకెళ్లి కేసు. ఇప్పుడు ఇవాళ ఇంత తొందరగా అసలు దర్యాప్తు జరుగుతుంది చూస్తున్నారు కదా మీరు. ఇంత తొందరగా జరుగుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటారు, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటేనే కారణం. కాబట్టి అక్కడ చూడండి మీరు, అతి కొద్ది కాలంలో ఇమీడియట్ గా ఒక్కొక్కటి కుంభకోణం రెండుకు వస్తున్నాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు ఆలోచన ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకు పోవడం, బీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్న భయంతో కావాలనే వాళ్ళు ఏమంటున్నారు, కేంద్రానికి ఒక చెప్పండి, సిబిఐకి ఒక చెప్పండి. అంటే సిబిఐ ఒక్కటే దర్యాప్తు సంస్థ ఇక్కడ లేవా? ఇప్పుడు దానికి మనం సుప్రీంకోర్టు పోం కదండి, లోయర్ కోర్టు ఉంటుంది. అంటే ఓటుకు నోటు కేసుతో కంపేర్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో కంపేర్ చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు అన్నారు, మీకు గుర్తుందో లేదో, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు రేవంత్ రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారు. మరి బ్రహ్మదేవుడే కాపాడినట్టున్నాడు చివరికి మరి ఇప్పుడు వరకు. బ్రహ్మదేవుడు కాదు, జనం బ్రహ్మరథం పట్టారు నందు గారు. దేవుడు ఆశీర్వచనం జనం మొత్తం బ్రహ్మరథం పట్టారు. అంటే కంపేర్ చేయడానికి ఇప్పుడు ఆ కేసుతో ఓటుకు నోటు కేసుతో ఈ కేసును కూడా కంపేర్ చేసి ఆ కేసు లాగానే కొనసాగబోతోంది అనే అనుమానాలను లేవనెత్తడం అని అనుమానించడం అనే దాన్ని మీరు ఎలా చూస్తారు? అది తప్పంటారా? ఆ అనుమానం రావడం అసహజం అంటారా? స్పష్టంగా తెలియజేస్తున్నా, అసలు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అయిన తర్వాత అంతా ఇల్లీగల్ అయింది. ఇప్పుడు నేను ఒక న్యాయవాదిని అండి, నా దగ్గర ఒక నేరస్తుడు ఎవరో సూకరుడు ముద్దవేసినప్పుడు నాతో అన్ని చెప్తాడు, నాయకుడు కాబట్టి ప్యూర్ పర్సనల్ గా మాట్లాడతారు. నా వాయిస్ నాదే ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డ్ చేసి వచ్చేసి ఓకేగా దొరికిపోయినట్టు సరిపోదు. అట్లా కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ చేయాలి దాన్ని. మాతోటి మాట్లాడిందో లేకపోతే అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ నల్లండి వైట్ కిందకి పోతుంది. ఆ మాట కోసం ఒక అడ్వకేట్ చెప్పాలంటారు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అయినప్పుడు తర్వాత ఎక్కడదండి, ఇంకా డస్ నాట్ అరైజ్, మిగతాదే లేదు ఇక్కడ. అసలు కేసు ఇట్ సెల్ఫ్ క్లోజ్. అది అసలు ఆయన ఏ పర్మిషన్ లేకుండా చేయడమే పెద్ద రాంగు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. అది లీగలా ఇల్లీగలా అనేది ఎవ్రీబడి నో. అది లీగలా ఇల్లీగలా అనే అంశాలు తెలిసిందే. కాకపోతే ఈ కేసులో సత్వర విచారణ పూర్తి చేసే అవకాశం ఉందా, లేదంటే చాలామంది విశ్లేషకులు అవ్వచ్చు, లేదంటే మేధావుల అభిప్రాయ ప్రకారం, లేదంటే బీజేపీ నాయకులు అంటున్నట్లుగా గతంలో ఓటుకు నోటు కేసుతో వాళ్ళు పోల్చుతున్నట్లుగా అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో కొంత బెనిఫిట్ కోసం దీన్ని ఇంత ఎక్కువ హైలైట్ చేస్తున్నారు అనే అభిప్రాయాల్ని మీరు పూర్తిగా కొట్టేయగలుగుతారా? ఇప్పుడు ఓటుకు
ఓటుకు నోటు కేసు అంటున్నారండి. ఓటుకు నోటు కేసు అంటే ఇదంతా వాయిస్ రికార్డ్ చేసి ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసింది. అందుకని మీరు ఇది గమనించట్లే. నేను ఒక పాయింట్ చెప్తున్నా, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు తప్ప నేనేం చెప్తున్నా వినట్లే. కేసు అంటే ఇవన్నీ మన పర్సనల్ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ట్రాప్ చేశారు. అసలు అవన్నీ ఎడ తెలిసినా కూడా దొరుకుతుంది కదా. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. 2015 నుంచి స్టార్ట్ అయిందని కొంతమంది అంటున్నారు. ఈ మన్నె కోటేశ్వరరావు గారు కూడా తెలిసింది ట్రాపింగ్. మరి ఆ లెక్కను చెప్పాలంటే అవన్నీ కూడా నల్లండి వాయిడే. నిజంగా బీయింగ్ అడ్వకేట్ గా మాట్లాడాలంటే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడిది? ఫోన్ ట్యాపింగ్ ఉన్నప్పుడు నీకు ఆ ఓటుకు నోటు కేసు ఎక్కడిది? ఇంకా అది కూడా ట్యాప్ చేసేదేమో. నేను అది కూడా చెప్తాను, అనుమానం వ్యక్తం చేస్తున్నా ఆ మాట. అది ట్యాప్ చేయబట్టి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఎట్లా తెలుస్తా వాస్తవంగా? వాళ్ళు మొత్తం రేవంత్ పెట్టారు, కుటుంబ సభ్యులు ట్యాప్ చేశారని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సరే, మీరు అన్నట్లు అలా అనుకున్నా కానీ అది చేసింది కరెక్ట్ అయితే కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వీడియోలో ఉన్నారు, డబ్బులు తీసుకెళ్లారు, లేదంటే అప్పుడు ప్రభుత్వం చర్యలు ఓట్లు కొనలేదండి ఆయన. మనము ఇక్కడ తప్పుడు ప్రచారం చేసింది అంటే ఆయన ఓట్లు కొనలే. ఆయన ఎవరు ఓట్లు కూడా కొనలేదు. మీరు అది చాలా స్పష్టంగా నేను చెప్తున్నా. ఇప్పుడు జనం ఏంటంటే ఓటుకు నోటు కేసు కాదు, ఆయన పోయి ఓటు అయిపోయిన కానీ ఎక్కడ చెప్పలే. అక్కడ వ్యక్తిగతంగా వాయిస్ రికార్డ్ చేసి అక్కడ కెమెరా పెట్టి ఒక ప్లాన్ ప్రకారం చేశారు వాళ్ళు. మరి అవన్నీ ఆయన ఎట తెలిసిన వాళ్ళకు మరి నేను చెప్పాలని ఎట తెలిసినాయి అంటే దాన్ని కూడా ట్రాప్ చేశారు. వాళ్ళందరూ ఫోన్లు ట్రాప్ చేసినట్టు అర్థమవుతుంది. ట్రాప్ చేయడం సెల్ఫ్ నేరం అది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అడ్వకేట్ అయినంత మాత్రాన మరీ ఇలా మాట్లాడటం సమంజసం కాదు. ఇప్పుడు అది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్యలో జరిగింది మాత్రమే కాదు కదా. అది కాదు అది అంత పబ్లిక్ గా కేసు వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు ఫినిష్ అవనంత మాత్రాన ప్రజల విచక్షణని మనం జడ్జ్ చేయలేం కదా. ఎవ్రీబడి పీపుల్ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా సరే ఈ కేసు ఇప్పటికిప్పుడు తేలకపోయినా పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఓటుకు నోటు కేసులో కూడా అంతే జరుగుతుంది ఖచ్చితంగా. People know it. We can't judge. అదే నేను అనేది. ఇప్పుడు పర్టికులర్ గా we are not going to discuss about the particular vocabulary. I'm not going to discuss about that vocabulary. నేను వాడిన మాట ఏంది లేదంటేనేమో అక్కడ కేసులో ఉన్న మాటలు ఏంది అనేది కాదు. We can't deny whatever happened for last 5 years or 4 years or last 6 years. I am denying definitely. Okay. I'm not going to dig it again. I'm not going to dig it again. Okay. సరే ఒకసారి నేను సరే కోటేశ్వరరావు గారు మీరు వింటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారి మాటలు. ప్లీజ్. ఇప్పుడు ఓటుకు నోటు కేసు అనేటువంటిది గత ప్రభుత్వ హయాంలో నమోదైంది. అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు తన మీద ఉన్నటువంటి కేసుని లేదా తనతో పాటు ఇతరుల మీద ఉన్నటువంటి కేసుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రద్దు చేస్తే ఎవరైనా దాన్ని తప్పుపట్టాలి, ఎవరైనా సవాల్ చేయొచ్చు. రద్దు చేయడానికి లేదు, ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగం చేశారని చెప్పేసి చెప్పొచ్చు. అటువంటి ప్రక్రియకి ఆయన ఏమి ఇంతవరకు పాల్పడలేదు. అది కోర్టు ప్రొసీజర్ లో ఉన్నది. అది సాగనివ్వండి. లేదు ఏమండి, కోర్టు పరిధిలో ఉన్నది. అదే చెప్తున్నా, అది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు ప్రొసీజర్ లో ఉన్నది. అది ఒకవేళ అది సక్రమంగా జరగట్లేదు, ఆలస్యం అవుతా ఉంది అని కనుక ఎవరైనా ఫీల్ అయ్యేటైతే కోర్టు ఇంకొక పార్టీగా థర్డ్ పార్టీగా చేరి కోర్టుని అది సత్వరమే విచారించమని చెప్పేసి కోర్టుని ఎవరైనా అడగొచ్చు. మన లాలో అటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం చూసాం కదా, మన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో రఘురామకృష్ణరాజు గారు ఇంప్లీట్ అయ్యి బెయిల్ రద్దు చేయమని ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అందుకని మన చట్టంలో ఉన్నటువంటి అవకాశాలు అవి. బీజేపీ వాళ్ళని చేరమనండి, ఇప్పుడు ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆలస్యం జరుగుతుంది లేదా ఇంకోటి ఏదో చేస్తారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేసేట్లయితే బీజేపీ వాళ్ళు థర్డ్ పార్టీగా చేరి ఆ కేసులో దాన్ని త్వరగా విచారించమని అడగొచ్చు. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది ఏంటనేటువంటిది అది వేరే అంశం. కోటేశ్వరరావు గారు ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయమే. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను ఇప్పుడు మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి లేదు, ఖచ్చితంగా అది అవసరం లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మీరన్న మాట అయినా సరే, నేననే మాట అయినా ఒకటే. అవసరానికి ఇలాంటి కేసులను అధికారంలో ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవడం అనే దాన్ని మనం పూర్తిగా తీసివేయలేం కదా, కొట్టివేయగా లేని పరిస్థితి కదా.
ఆ పర్టికులర్ అంశం గతం- గురించే నేను మాట్లాడేది. గత- నాట్ గోయింగ్ గతం- అది కేసు గతంలో- కేసు టెక్నికాలిటీస్లోకి నేను వెళ్ళడం లేదు. అక్కడ నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేదా ఇంకోటి కోర్టులు చూసుకోవాలి, వ్యవస్థలు చూసుకోవాలి, నేను కాదనట్లేదు. కానీ కేసుల్ని వ్యవస్థల్ని అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు తమ అనుకూలంగా వాడుకుంటున్నారా లేదా, వాడుకోవడానికి స్కోప్ లేదని మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇతర రాజకీయ పార్టీలకు అతీతమైన పార్టీ అనో, లేదంటేనేమో బీఆర్ఎస్ పార్టీ అతీతమైన పార్టీ అనో, వారు ఎలాంటి బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయలేరని మనం చెప్పలేం కదా. కెన్ వి మీరు చెప్పండి కోటేశ్వరరావు గారు. గతంలో ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ జరిగింది కనుక ప్రతి వాళ్ళని అదే విధంగా అనుమానించడం అనేటువంటిది ఎవరైనా చేస్తారు, జనం చేస్తారు, రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తారు, ఇంకోటి చేస్తారు. అందువల్ల దాన్ని మనం పరిగణలోకి తీసుకొని దాన్నే ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. అది ఒక అభిప్రాయం మాత్రమే. బీజేపీ నాయకులు ఇలా అంటున్నారు అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. అవి అభిప్రాయం మాత్రమే, దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కూడా ఎవరైనా. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రల్ బాండ్స్ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినా గానీ, చెప్పిన తర్వాత కూడా అది మంచి సంస్కరణ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇప్పటికీ వాదిస్తున్నారు కదా. అంటే ఏంటి, వాళ్ళని సుప్రీంకోర్టును కూడా ధిక్కరించి మాట్లాడుతున్నారు. పోనీ అది సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధము ఇదని చెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళకు వచ్చినటువంటి ఆ 7,000 కోట్లు 8,000 కోట్లు వాటిని ఎవరికైతే బాండ్లు వాళ్ళు కొన్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఇది దేశం కోసం, ధర్మం కోసం, లేదా నీతి వలువలు ఉన్నటువంటి పార్టీ అని చెప్తుంది కనుక ఒకవేళ అది ఇవ్వకపోయేట్లయితే దాన్ని దేశ ఖజానాకి బదలాయించాలి. అది చేయకుండా మేము చేసింది సరైంది అయితే సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది, దాన్ని మేము ఆమోదిస్తున్నాం, ఏం ఉపయోగం దానివల్ల? అక్రమానికి పాల్పడినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో మొట్టికాయలు తిన్న తర్వాత, అందువల్ల ఏ కేసులు అయినా కానీ అటువంటి కోణం ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు అయినా లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కానీ దీనికి ఇప్పటి వరకు జరుగుతున్న దాని పట్ల మనం సంతృప్తిగా ఉన్నామా లేదా దీన్ని పక్కదారి పట్టిస్తున్నారా? ఇక రెండో అంశం రాజకీయాలకు ఉపయోగించుకోవటం అనేటువంటిది ఉంటుంది. డెఫినెట్ గా ఇప్పుడు అలాగనుకున్నట్లయితే సిబిఐ గాని ఈడీ గాని అంతా సొత్తపోసలా వాళ్ళు దేశంలో ఎన్ని కేసులు తీసుకొని ఎన్నిటిని పరిష్కరించారు. బెంగాల్లో నారదా స్కామ్ కొన్ని వేల కోట్ల రూపాయలు సిబిఐ ఏం పరిష్కరించగలిగింది? ఇవాళ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అవన్నీ మేము ఇప్పుడు తీసుకొస్తామని చెప్పేసి అక్కడ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఏం చేశారు? 10 సంవత్సరాలు అవుతా ఉంది. తీసుకురాకుండా సిబిఐని కానీ ఈడీని కానీ ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరి దగ్గరకు వచ్చేసరికి ఎవరికి మనం గురువింద కింద సామెత చెప్తాం కదా, ఎవరికి నలుపు వాళ్ళకి తెలియదు అన్నట్టుగా వ్యవహారం ఉన్నదనేది మాత్రమే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అంతే, ఎవరు అతీతులు కాదు ఖచ్చితంగా. సరే, సమయం లేదు నాకు. కరెక్ట్గా 2 మాటల్లో శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ 2 మాటల్లో మీరు ఫినిష్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా 2 మాటలు? ఇవాళ క్లియర్ గా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2010 నుంచి కూడా ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం 2010 నుంచి కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ మాట యథార్థము. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, నగలు అట్లాంటి డైమండ్ వ్యాపారస్తులు, రియల్టర్లు ఉన్న వాళ్ళ మొత్తం ట్యాప్ చేస్తుంది. ఇలా భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సిస్టమ్ ఎక్కడా జరగలేదు. ఇవన్నీ కూడా అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసింది. బై ఎలక్షన్ లో కూడా మొత్తాన్ని ఫోన్ ట్యాపింగ్ నే మెయిన్ బేస్ గా చేసుకుంది. మీరు ఒకటి గమనించండి, మనము ఫోన్లు తప్ప పక్కన ఫోన్ కూడా వాళ్ళు కాల్ లిస్ట్ ఇవ్వమంటే అసలు ఇవ్వరు. మనం ఫోన్స్ కాల్ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వరు. మరి అట్లా డైరెక్ట్ గా ట్యాపింగ్ చేశారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి వాయిస్ వస్తా ఉంటుంది. మనం ఎందుకంటే అఫీషియల్ చేశారు. రైట్. సమయం లేదు. రైట్. ఆత్మారావు గారు ఒక్క మాట మీరేమైనా చెప్తారా చివరిగా? ఒక్క మాట, సమయం లేదు, ప్లీజ్ డోంట్ డిలే. ఏం లేదండి, ఈ పాటు ఈ కేసుని కాలయాపన చేయకుండా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇప్పటిదాకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి మరి కోటేశ్వరరావు గారు అంటున్నారు. మరి ఎన్ని కేసులు మరి పరిష్కారం అయినాయి ఒకసారి కోటేశ్వరరావు గారు చూసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎన్ని అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కేసులు ఏమైనాయని కూడా కోటేశ్వరరావు గారు చూసుకోవాలి. ఇవాళ ఏమంటున్నా అంటే ఎలక్ట్రల్ బాండ్ గురించి అంటా ఉన్నారు. ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ ఎవరు అతిథులు కాదని చెప్పడమే ఆయన ఉద్దేశం, అంతకుమించి వేరే ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే కోటేశ్వరరావు గారు, ఆత్మారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ డిబేట్లో జాయిన్ అయ్యేందుకు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.